వాటిని క్రైస్తవులందరూ తెలుసుకొని నడుచుకోవలసిన అవసరం ఉండింది. కానీ దాన్ని ఎవరు పాటించే పరిస్థితిలో లేరు. ఎంతోమంది అబద్ధికుల వేషధారణ వలన యావత్తు క్రైస్తవ్యం మోసపోతున్న దినాలు ఇవి. నిస్వార్థంతో, త్యాగంతో, దేవుడు మెచ్చినట్టుగా, దేవుడు కోరినట్టుగా ప్రజల యొక్క ఆత్మరక్షణ కొరకు, పరిశుద్ధ సంఘ క్షేమాభివృద్ధి కొరకు, దేవుని రాజ్యమును కట్టే విధముగా ఈరోజు బోధలు జరుగుటలేదు. ప్రతివారు తమ యొక్క వ్యక్తిగత పేరు ప్రఖ్యాతులకు సంబంధించి తమ సొంత రాజ్యాలను కట్టుకొనడం కొరకు, వారి స్వప్రయోజనాల కొరకు, వారి గొప్పతనాల కొరకు వాక్యాలు బోధిస్తున్న కాలం ఇది. ప్రజలను దేవుని వైపు తిప్పడం కాకుండా తమ వైపు, తమ సంస్థల వైపు, సంఘాల వైపు తిప్పుకునే పరిస్థితికి ప్రపంచ బోధక సమూహం చేరుకుంది. అందువలన ప్రతి మోసగాని చేత మోసగించబడిన తర్వాత అనేక విధములైనటువంటి ఆస్తిపాస్తులు నష్టపోయిన తర్వాత వాళ్ళందరూ అయ్యో వీళ్ళు మోసగాళ్ళు అని చెప్పేసి మరలా వీడియోలు చేయటం, ఫోన్లు మాట్లాడుకున్న రికార్డ్స్ యూట్యూబ్ల ద్వారా ప్రపంచానికి తెలియచేయటం, ఇలాంటి చిల్లర కార్యక్రమాలకు పాల్పడుతున్నారు. మాటకు మాట మనిషి పెంచుకొని ద్వేషం, అసూయ, పగ, కక్ష, ప్రతీకారాలతో యావత్ క్రైస్తవ్యాన్నంతటిని కలుషితం చేయుట కొరకు ఈరోజు క్రైస్తవ బోధకులు అధిక సంఖ్యాకులుగా ఉన్నారు. ప్రతి ఒక్కరూ సోషల్ మీడియాలో వాక్యం మాట్లాడటం అనేది గొప్పగా అలవాటు చేసుకున్నారు. చాలామంది తమ వ్యాపార లాభ సాధన కొరకు సోషల్ మీడియాని వాడుకుంటున్నారు. మొత్తానికి దేవుని యొక్క వాక్యాన్ని మాత్రం కలిపి చెరిపి భయంకరమైనటువంటి అబద్ధపు బోధల్లోనికి జనాన్ని తీసుకెళ్లారు. వాస్తవానికి క్రైస్తవ్యం లోకంలో నుంచి ప్రత్యేకమైనదిగా ఉండాలని దేవుడు కోరుకున్నాడు. లోకమంతటికి ప్రత్యేకమైనది క్రైస్తవ్యం. అందుకనే మీరు లోకంలో నుండి, చీకటిలో నుండి వెలుగులోనికి పిలువబడిన వారు అన్నాడు. క్రైస్తవులు అంటే ప్రభువైన క్రీస్తు రక్తం కార్చి సంపాదించిన సంఘమునకు చెందినవారు. యేసు ప్రభువు వారి యొక్క సొత్తు కనుక వారిని ఉద్దేశించి సంఘం అనే దానికి అర్థము బయటకు పిలువబడిన వారు అని అర్థం. ఎక్కడి నుంచి? లోకంలో నుంచి, చీకటిలో నుంచి, అంధకార సంబంధమైన అధికారంలో నుంచి, దుష్టత్వంలో నుంచి. కనుక ఇలాంటి ఉద్దేశం చేత క్రైస్తవ్యం ప్రారంభించబడి ఉండగా దైవత్వం లేని ఎన్నో మతాలు ప్రపంచంలో చలామణి అవుతుండగా అన్ని మతాలలో క్రైస్తవ మతం ఒకటి అని చెప్పుకునే విధముగా ఈరోజు క్రైస్తవ్యాన్ని కలుషితం చేశారు అనే దానికి ఏమాత్రం సందేహం లేదు. క్రైస్తవ్యం లోకంలో నుంచి ప్రత్యేకించబడింది. లోకము క్రైస్తవ్యాన్ని ఎప్పుడూ నిందిస్తూ ఉంటుంది. క్రైస్తవ్యం తమ పవిత్ర ప్రవర్తన చేత, పరిశుద్ధమైన ఆలోచన చేత
క్రీస్తుకు క్రైస్తవ్యానికి విరోధంగా మాట్లాడుతున్న మానవాళి యొక్క దుశ్చేష్టలన్నిటినీ సహిస్తూ వారికి మంచి మాటలు చెప్పేటువంటి వారుగా, నీతి బోధన చెప్పేవారుగా ఉంటున్నందుచేత క్రైస్తవ్యాన్ని దూషించిన వారు, హేళన చేసిన వారు, అపహసించిన వారు, హింసించిన వారు, అంతమొందించాలనుకున్న ఎంతోమంది కూడా తిరిగి క్రైస్తవ్యాన్ని స్వీకరించి క్రైస్తవులుగా మారి దేవుని ప్రజలుగా, దేవుని రాజ్యాన్ని కట్టే విధంగా వారి యొక్క కాలాన్ని ముగించారు. ప్రస్తుతం ఈ 2 దశాబ్దాలుగా, అంటే ఈ 20 సంవత్సరాలుగా లోకములో ఉన్నటువంటి మతాలలో ఉన్న కలుషితం, లోకంలో ఉన్నటువంటి రాజకీయం, లోకంలో ఉన్నటువంటి దుర్మార్గులు, దుర్మార్గత, అబద్ధం, మోసం, వ్యభిచారం, ఇవన్నీ కూడా క్రైస్తవులలో, సేవకులలో, సంఘాలలో కనబడుతూ నీతి విషయాలను సమాజానికి చెప్పలేనటువంటి పరిస్థితికి ఈరోజు క్రైస్తవ్యం వచ్చి చేరుకుంది. ఎవరు ఎన్ని విధాలుగా పాడైపోయినా దేవుని రాజ్యాన్ని కూల్చే విధంగా సాతాను తన ఇష్టము చొప్పున చెరపట్టబడిన వారి చేత దేవుని ప్రజలను కలంకం చేయబోనినా నిజమైన క్రైస్తవ్యానికి జరిగే నష్టమేమీ లేదు, దేవుని రాజ్యానికి జరిగే నష్టం లేదు. కానీ అనేక మంది వారి మోసపూరితమైన మాటల వలన అమాయక జనము మోసపోతున్నారు, మోసపోతారు అనేటువంటి విషయం దేవుడు ముందుగానే తెలియజేశాడు. కనుక వాటిని గూర్చి నేను ఇప్పుడు మీకు కొన్ని సంగతులను చెప్పాలనుకుంటున్నాను. శ్రద్ధగా వినే ప్రయత్నం చేయండి. యావత్తు క్రైస్తవులందరూ నేర్చుకోవలసిన విషయాలు, ఎన్నో విషయాలను గ్రంథంలో దేవుడు హెచ్చరికలు చేశాడు మొదటి శతాబ్దంలోని అపోస్తుల ద్వారా. కానీ ఆ హెచ్చరికలను ఎవరూ పట్టించుకోలేదు. యూదా పత్రికను గూర్చి మీతో చెప్పినప్పుడు, యూదా పత్రిక ఉన్నది ఒకే అధ్యాయము 25 వచనాలు. కానీ అందులో మొదటి 3 వచనాలలో యూదా గారు క్రైస్తవులు పొందిన రక్షణను గూర్చినటువంటి గొప్ప అనుభవాన్ని, రక్షణలో ఉన్న గొప్పతనాన్ని గూర్చి వ్రాయాలని సిద్ధపడ్డాడు. కానీ పరిశుద్ధాత్ముడు చెప్పాడు, రక్షణ కార్యక్రమం సువార్తలో గుప్తం చేయబడినదై అపోస్తుల ద్వారా సంపూర్ణంగా ప్రకటించబడింది. అయితే సువార్తను కలిపి చెరిపి అబద్ధికులు, వేషధారులు, మోసగాళ్ళు, భక్తిహీనులు, ఎంతోమంది దేవుని పరిశుద్ధులకు అప్పగించబడిన బోధను కలుషితం చేసే దుర్మార్గులు వచ్చేస్తున్నారు. కనుక యావత్తు క్రైస్తవ్యాన్ని అనగా రక్షించబడిన వారిని కాపాడటానికి కొంత బోధ అవసరము అని అపోస్తులకు, పరిశుద్ధులకు అప్పగించబడిన బోధని గూర్చి దానిని కాపాడటం కొరకు, ఆ బోధను భద్రపరచడం కొరకు, ఆ బోధను సరిగ్గా ఉపదేశించడం కొరకు యూదా గారి ద్వారా దేవుడు చక్కగా తెలియజేశాడు. అయితే సత్యాన్ని ప్రకటించడానికి ఒక పోరాటం అవసరం అన్న సంగతిని యూదా ద్వారా యావత్ క్రైస్తవ్యానికి తెలియజేశాడు. పరిశుద్ధులకు ఒక్కసారే అప్పగించబడిన బోధ నిమిత్తము మీరు పోరాడవలనని ప్రభువును బట్టి మిమ్మల్ని వేడుకొంచున్నాను అని చెప్పి రాశాడు. సత్య సంబంధమైన బోధకు, అబద్ధపు బోధకు మధ్య పోరాటం నిత్యం ఉండనే ఉంటుంది. ఎందుకంటే సత్యానికి భిన్నంగా అసత్యాన్ని, అబద్ధాన్ని, కల్పిత బోధలని మొదటి శతాబ్దం నుంచే క్రైస్తవ్యంలోనికి తీసుకొచ్చారు. అది ఇప్పుడు మరింత అయింది. ఇంతింతై, పెట్టడంతై, కొండంతై విశ్వవ్యాప్తమైపోయింది అబద్ధపు బోధ. దేవుని రాజ్యాన్ని కూల్చే విధంగా ఒకనాటి ఇశ్రాయేలీయులు దేవుని రాజ్యం వారిని కూల్చడానికి వారి రాజులను అపవాది పలు విధాలుగా వాడుకొని దేవుని ప్రజల్ని నాశనం చేసినట్టుగానే, ఆనాడు అబద్ధ బోధకులను ఏర్పాటు చేసుకున్నట్టుగానే
ఈరోజు దేవుని రాజ్యముగా క్రీస్తు ప్రభు ద్వారా ఏర్పాటు చేయబడినటువంటి క్రీస్తు సంఘం అనే దేవుని రాజ్యాన్ని పాడు చేయడం కొరకు అపవాది మరొక అబద్ధపు బోధలతో బోధకులతో నింపేసింది. దాని తీవ్రత మీకు తెలియట్లేదు. దానికి అంతటి గల కారణం ఏంటంటే సత్యమును గ్రహించకపోవటం. కొన్ని విషయాలు, కొన్ని సూచనలు ఇస్తాను మీకు, జాగ్రత్తగా చూడండి. బైబిల్ వినేవారికి ఇచ్చిన హెచ్చరికలు, బైబిల్ను వినేవారికి ఇచ్చిన హెచ్చరికలు. ఈ హెచ్చరికలను యావత్తు క్రైస్తవ్యం పాటించి పరిశీలనగా నేర్చుకుని ఉన్నట్లయితే నిజంగానే క్రైస్తవ్యంలో ఇంతమంది దొంగలు జరబడి ఉండేవాళ్ళు కారు. ఒక అబద్ధికులని, మోసగాళ్ళని మరియు వ్యభిచారులను, దొంగలను కూడా ఈరోజు దైవ సేవకులని వారిని ఎదిరించటానికో లేక వారిని గద్దించటానికో జ్ఞానవంతులైన వారు సహితం భయపడుతున్న కాలం ఇది. వాళ్ళు దైవజనులండి కాదు, దైవజనులు కాదు, వాళ్ళు దయ్యము జనులు అనేటువంటి విషయము మీకు తెలియనంత వరకు ఇలాంటి మాయలో ఉంటారు. అందుకని దాన్నే అదనుగా తీసుకున్నటువంటి ఎంతోమంది క్రైస్తవులు, సేవకులు, దొంగలు అలాగే కొనసాగుతున్నారు. బైబిల్ నేర్చుకోవాలని ఇంకింత జ్ఞానం మనుషులకు లేకుండా పోయింది. బైబిల్లో ఉన్నదాన్ని చదివి అర్థం చేసుకునే సమయం క్రైస్తవులకు లేకుండా పోయింది. అందుచేతనే కొన్ని విషయాలను మీకు తెలియజేస్తాను. బైబిల్ చెప్పినటువంటి విషయాలని జాగ్రత్తగా మీరు తెలుసుకోవటానికి ప్రయత్నం చేయాలని, దేవుడిచ్చినటువంటి హెచ్చరికలను మనము తీసుకోగలిగితే జాగ్రత్త పడగలము అని మీకు తెలియజేస్తున్నాను. బైబిల్ ముందుగా దేవుని గ్రంథం. బైబిల్లో రాయబడిన ప్రతి సందేశము పరిశుద్ధాత్మ వలన రాయబడింది. ఆ గ్రంథంలోనికి మనుషులు ఎవరునూ ఏ కాలంలో కూడా ఏదియూ చేర్చటానికి, అందులో ఉన్న దాన్ని తీసేయటానికి అవకాశం లేకుండా ఉంది. సంపూర్ణమైన గ్రంథం అని మొదటి భాగంలో మీకు తెలియజేశాను. అయితే బైబిల్ని యావత్ క్రైస్తవ్యం నేర్చుకోవలసిన అవసరం ఉంది. నిజమైనటువంటి క్రైస్తవ్యంలో బైబిల్ చదవని వారు ఉండరు. మొదటి శతాబ్దంలో ప్రభువైన క్రీస్తు వారు చెప్పారు, నేను అంతకుముందు భాగాల్లో మీకు చెప్పాను, గ్రంథాన్ని చదవలసిన అవసరత క్రైస్తవ్యానికి ఉందా అంటే యేసు ప్రభు వారు చెప్పారు, ప్రజలు గ్రంథాన్ని చదవక, అలాగే ఆనాటి పరిసయ్యులు తమను తాము ధర్మశాస్త్రాన్ని బోధించడానికి ప్రత్యేకించుకున్న వారుగా, తమకు తామే బోధకులుగా, తమకు తామే గొప్పవారుగా చలామణి అవుతూ ఉన్నటువంటి వాళ్ళు కూడా లేఖనాలను సరిగ్గా చదవక అపార్థం చేసుకుని ఎన్నో అబద్ధాలను, కల్పితాలను పుట్టించారు. అందువల్ల యేసు ప్రభు వారు చెప్పారు, పునరుత్థానాన్ని గురించి అపార్థం చేసుకున్న వారి కోసం చెప్పాడు. ఏం చెప్పాడంటే, మృతులు లేస్తారని పొదను గూర్చిన భాగంలో మీరు చదవలేదా అన్నారు. ప్రభువైన క్రీస్తు వారు అనేకులైన వారికి దినము అనేటువంటి దానితో సంబంధం లేకుండా మేలు చేస్తుంటే, విశ్రాంతి దినాలను మేలు చేస్తున్నవేంటి అని యేసు ప్రభు వారిని ప్రశ్నించినందుకు ప్రభువైన క్రీస్తు వారు చెప్పారు, విశ్రాంతి దినమున యాజకులు దేవుని ఆలయంలో విశ్రాంతి దినమును మీరుతున్నారా, మీరు చదవలేదా అన్నాడు. భార్యను ఏ కారణాన్ని బట్టైనా పురుషుడు విడనాడవచ్చా అని ప్రభువును ప్రశ్నించినప్పుడు, ఆది నుండి దేవుడు వారిని పురుషునిగాను స్త్రీనిగాను సృజించి వారు ఏక శరీరమై ఉందురని మీరు ధర్మశాస్త్రంలో చదవలేదా అని అన్నాడు. ఇలాగ ప్రతి విషయాన్ని గురించి ప్రభువైన క్రీస్తు ఆనాటి సమాజాన్ని, బోధక సమూహాన్ని ప్రశ్నించింది ఏమిటంటే, మీరు గ్రంథాన్ని చదవలేదా అని. అంటే అర్థం ఏంటి? గ్రంథాన్ని చదివి ఉండాలి, చదవకపోవటం వలన ఇలాంటి అబద్ధాలు, మోసాలు, కల్పితాలను నమ్మి మోసపోతున్నారు అని చెప్పాడు. అందుకని గ్రంథాన్ని చదవాలి. విశ్వాసం సరైన పునాది మీద కట్టబడాలంటే గ్రంథాన్ని చదవాలి. మంచి నిరీక్షణతో బ్రతకాలంటే గ్రంథాన్ని చదవాలి. కనుక ఈ దినాల్లో వినేవారికి, బోధించేవారికి చదువుకునే అవకాశం, చదవటానికి సమయం లేక
వ్యర్థమైన దానికోసం సమయాన్ని వృధా చేస్తున్నటువంటి సమూహం ఎక్కువైపోయినందుచేత అబద్ధాల చేత కల్పితాల చేత కొట్టబడుతున్నారు. స్థానిక సంఘాల యొక్క విలువ లేదు, సంఘాల బోధకులు అంటే సమాజానికి విలువ లేదు. ఎందుకంటే యూట్యూబ్ ఛానల్లో అందరూ బాగా దాన్ని ఏమంటారు చూసారా, ఇంట్లో వండుకునేవాడికి ఒక రకమైన కూర, అడుక్కునేవాడికి 60 కూరలు అన్నట్టు ఇష్టానుసారంగా యూట్యూబ్ ఛానల్లో ఎవరు చెప్పింది వీళ్ళ హృదయానికి, వీరి శరీర సంబంధమైన కోరికలకు, దురాశలకు అనుకూలమైన బోధలు ఏమేమి ఉంటాయి వాటిని ఎంపిక చేసుకొని బ్రతుకుతుంటారు. వడ్డీలు వ్యాపారం చేసేటానికేమో వడ్డీ తీసుకోవచ్చు అనేటువంటి బోధ విన్నాడు అనుకో, సో హ్యాపీ. అలాగా మోసం చేసేటువంటి వాళ్ళు వ్యభిచారం చేయవచ్చు, చేస్తున్నటువంటి తప్పు చేస్తున్నారు. ఈ మధ్యకాలంలో ఒకడు బయలుదేరాడు, జానపాల్ అనేటోడు. వాడి వ్యభిచారం, వీడు మోసగాడు, అబద్ధికుడు అని చెప్పేసి ప్రజలందరూ ఫోన్లో మాట్లాడి వాడి తప్పుని ఎత్తి చూపిస్తుంటే, వీడు బైబిల్లో ఉన్న విశ్వాసులను, బైబిల్లో విశ్వాసుల వీరులను తప్పు పట్టడానికి ప్రయత్నించాడు. అబ్రహాం పాపం చేసిన వాడే, యోసేపు పాపం చేసిన వాడే, ఆయన పాపం చేసిన వాడే. ఓరే దుర్మార్గుడా, నీ పాపాన్ని నువ్వు మానుకోలేక బైబిల్లో ఉన్న పరిశుద్ధులను కూడా పాపులు అనేటువంటి దుస్థితికి వచ్చాడంటే చూడు. అందుకని ఇలాంటి దుర్మార్గులకు, ఇలాంటి దుర్మార్గపు చర్యలకు పాల్పడే వారికి, ఇలాంటి దుర్మార్గపు కార్యక్రమాలు చేసేవారికి అనుకూలమైన బోధకులుగా ఉంటారు ఇలాంటి వాళ్ళు. భార్యని విడిచి ఇంకో భార్యని పెళ్లి చేసుకోవచ్చు అనుకునేటువంటి వాడికి, భార్యకు పరిత్యాగ పత్రిక నుంచి పెళ్లి చేసుకోవచ్చు అనేటువంటి బోధ ఇష్టంగా ఉంటుంది. కానీ ప్రభువుని క్రీస్తు వారు చెప్పారు అలాంటి దానికి అవకాశం లేదు అని. ఇలాగా బైబిల్లో ఉన్నటువంటి విషయాలకు వ్యతిరేకమైన విధానంలో సమాజం వెళ్తుంది, వారికి అనుకూలమైన బోధకులను ఏర్పాటు చేసుకుంది. కనుక బైబిల్ని చదవాల్సిన అవసరం ఉంది అనే దానికోసం ఇవన్నీ చెప్తున్నాను మీకు. బైబిల్ని చదవాలి, చదవకపోతే మోసపోతారు. చదువుతాం. మొదటగా మీరు బైబిల్ని దేవుని గ్రంథముగా ముందు నమ్ముతారు. అలా నమ్మినటువంటి మీరు ఆ గ్రంథంలో రాయబడిన ప్రతి మాట దైవావేశం వలన రాయబడింది అని విశ్వసించాలి. బైబిల్ నందలి వ్రాయబడిన ప్రతి సంగతి కూడా దేవుడు రాయించి ఇచ్చినప్పుడు అందులో ఉన్న ప్రతి విషయాన్ని ప్రతి వ్యక్తి పరిశీలనగా చదవాలి. ఈ దైవ గ్రంథాన్ని చదివేటువంటి వాళ్ళు కానీ, బోధించే వాళ్ళు కానీ చెప్పిన దాన్ని ప్రకారంగా వాళ్ళు బ్రతకాలి. చదివిన దాని ప్రకారం బ్రతకాలి, బ్రతికిన వాడే బోధించాలి. అది బైబిల్ యొక్క సూత్రం. కాబట్టి హెచ్చరికలను గూర్చి బైబిల్ ఏం చెబుతుందో ముందుగా మీరు మొదటి విషయాన్ని గమనించాలి. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 1వ వచనంలో ఇలా రాయబడింది చూడండి. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 1వ వచనంలో బోధకుని పరీక్షించు అనేది అక్కడ ఉన్నటువంటి విషయం. ప్రియులారా, అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకంలోనికి బయలువెళ్ళి ఉన్నారు కనుక ప్రతి ఆత్మను నమ్మక ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించండి అన్నాడు. చాలా చక్కగా చెప్పాడు. ఏం పరీక్షించాలి, ఎవరిని పరీక్షించాలి, ఎందుకు పరీక్షించాలి, ఏమని పరీక్షించాలి, ఎలాగ పరీక్షించాలి అనేది ఆలోచించాలి. మనం బోధకుని పరీక్షించాలి అన్నాడు ఆయన. అపోస్తులు చాలా స్పష్టంగా చెప్పాడు, మీరు బోధకుని పరీక్షించండి, ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో మీరు పరీక్షించాలి అన్నాడు. ఎందుకు పరీక్షించాలి చెప్పండి, దాన్ని చదివి చెప్పండి ఏముందో. ఎందుకు పరీక్షించాలి? తర్వాత ఎందుకు పరీక్షించాలి అంటే ఇంకా తర్వాత ఏమన్నాడు? అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకములోనికి బయలువెళ్ళి ఉన్నారు కనుక అన్నాడు. ఎందుకు పరీక్షించాలి అది విషయం. ఎందుకు పరీక్షించాలి అంటే కొందరు కాదు, అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకంలోనికి బయలుదేరున్నారు కనుక అందుకు పరీక్షించాలి. ఏమని పరీక్షించాలి?
వాళ్ళు దేవుని సంబంధులా కాదా? దేవుని సంబంధి యొక్క లక్షణాలు మీరు విన్నారా ఇంతకుముందు భాగాల్లో? దేవుని సంబంధి ఎవరు? దేవుని సంబంధి తర్వాత చెప్తాను, ఇంకా మీకు అర్థం కాకపోతే ఇంకా కొంచెం డీప్గా చెప్తా. దేవుని సంబంధా కాదా అనేటువంటి దాన్ని పరీక్షించాలి. ఏమని పరీక్షించాలంటే దేవుని సంబంధా కాదా? విశ్వాసంతో సహా క్రియల వరకు అన్నిటిని బట్టి మనం పరీక్షించవచ్చు, మాటలను బట్టి. ఎలా పరీక్షించాలి? మత్తయి సువార్త 7వ అధ్యాయం 15వ వచనం నుంచి 20వ వచనం వరకు ప్రభు ఇలా చెప్పాడు. నేను చెప్పేస్తున్నాను, సరిగ్గా వ్రాసుకోండి చాలు. ఎలా పరీక్షించాలి అంటే మత్తయి సువార్త 7వ అధ్యాయంలో 15వ వచనం నుంచి 20వ వచనం వరకు ఉన్న విషయం ఏమంటే, వారి ఫలముల వలన వారిని తెలుసుకుందరు. అంటే అర్థం ఏంటంటే వారి ప్రవర్తన వలన లేక వారి క్రియల వలన వారిని తెలుసుకుందరు అని చెప్పాడు. ఎవరు చెప్పారు? యేసుప్రభు వారు చెప్పారు. మీరు వారి క్రియల వల్ల మీరు వారిని తెలుసుకుంటారు, అంటే వారి ప్రవర్తన వల్ల మీరు వారిని తెలుసుకోగలరు అన్నాడు. గొర్రె చర్మం వేసుకొని వచ్చు తోడేళ్ళు అన్నాడు అపోస్తలుడు. యేసుప్రభు వారు కూడా చెప్పారు, గొర్రె చర్మం వేసుకున్న తోడేళ్ళు అంటే ఎలా కనబడతారు? పైకి గొర్రెలుగా అంటే సాధువులుగానే కనిపిస్తారు. వాక్యం చెప్పేటప్పుడు కూడా నిజంగా అందరూ మహాభక్తి పరుల్లో కనిపిస్తారు, తెలుసు కదా. కానీ అసలు లోపలికి వెళ్ళిపోతే ఎన్ని రహస్యాలు, ఎన్ని భయంకరమైనటువంటి పాపాలు, ఎంత క్రూరమైనటువంటి క్రూరత్వం. ఒకరి బుద్ధి ఎప్పుడు బయటపడుతుంది అంటే గొడవలు జరిగేటప్పుడు, అవతల వ్యక్తులు రెచ్చగొట్టినప్పుడు, అవతల వ్యక్తుల వల్ల ప్రతికూలత వచ్చినప్పుడు వారి అసలు రంగు బయటపడుతుంది. వారు తప్పులు చేయటానికి అవకాశం వచ్చినప్పుడు, వారు చేసిన తప్పులు బయటపడ్డప్పుడు వారు ఎంత క్రూరులు అనేటువంటి విషయం తెలుస్తుంది. కానీ అవంత తెలియనంత వరకు వారి హృదయ రహస్యంలో ఉన్న క్రూరత్వం తెలియక బయటికి కనబడే వేషం, మాట్లాడే మాటలు మనకి చాలా మంచిగా కనిపిస్తాయి. అందుకని వాళ్ళు లోపల క్రూరమైన తోడేళ్ళు, బయట కొర్రె చర్మం వేసుకున్న వాళ్ళు. అందుకని వాళ్ళు తోడేళ్ళు అంటే స్వభావం. ఏ చెట్టుకి ఆ పండ్లే కాస్తాయి అని యేసుప్రభువు చెప్పాడు. అదే మీరు చదివిన 7వ అధ్యాయం 15వ వచనం నుంచి మత్తయిలో. అందుచేత ఏ చెట్టుకు ఆ ఫలమే కాస్తుంది. దుష్టుని ఎందున్న వాళ్ళు దుష్టుని క్రియలు చేస్తారు, అంతే కదా. ప్రభు అయిన క్రీస్తునందున్న వారు మంచి ఫలములు ఫలిస్తారు దేవుని మహిమ కొరకు. రైట్, కొన్ని విషయాలు చెప్తాను, రాసుకోండి. అబద్ధ బోధకుల లక్షణాలు. అబద్ధ బోధకుల లక్షణాలు, దానికి సంబంధించిన రెఫరెన్స్ పేతురు 2వ పత్రిక 2వ అధ్యాయం 1 నుంచి 3 వచనాలలో ఎన్ని లక్షణాలు ఉన్నాయో మీకు తెలుస్తాయి. మొదటిగా పేతురు 2వ పత్రిక 2వ అధ్యాయము 1-3 వచనాలు, అంటే 1 నుంచి 3 వరకు అబద్ధ బోధకుల లక్షణాలు. అక్కడ ఉన్నటువంటి విషయాలన్నిటిని నేను పాయింట్స్గా మీకు చెప్తాను, రాసుకోండి. నంబర్ 1, తమ్మును కొనిన ప్రభువును కూడా విసర్జింతురు. ప్రభువు తన రక్తం ఇచ్చి సంపాదించిన విషయం వాళ్ళు మర్చిపోతారు. యేసు ప్రభు వారు చెప్పింది పక్కన పెట్టేస్తారు. వారికి నచ్చింది చెబుతున్నారంటే తమ కొరకు ప్రాణం పెట్టిన క్రీస్తుని వీళ్ళు ఏం చేస్తారనమాట? విసర్జించిన వాళ్ళు. రెండవది, నాశనకరముగు భిన్నాభిప్రాయములను రహస్యముగా బోధిస్తారు. నాశనకరముగు భిన్నాభిప్రాయములను, నాశనము వైపు నడిపించే భిన్నాభిప్రాయములను, భిన్నమైన విషయాలని రహస్యముగా బోధింతురు. అన్ని విషయాలు ఇల్లుకేం తెలుస్తాయిలే అని వాళ్ళకు నచ్చినటువంటి అబద్ధాలని నిజాలుగా కలిపి చెప్తుంటారు. మూడవది, అనేకులు వారి పోకిరి చేష్టలను అనుసరించి నడుస్తారు. వారి పోకిరి చేష్టలు మానుకోరు, దుష్టక్రియలు మానుకోరు. వారు తమ పోకిరి చేష్టలను అనుసరించి నడుస్తారు. నాలుగవది, వీరిని బట్టి సత్య మార్గం దూషింపబడును. వీరిని బట్టి ఏమవుతుంది? సత్య మార్గం
దూషించబడుతుంది. ఐదవది అధిక లోభులు, అంటే ధనాపేక్షలు అని అర్థం. అంటే పరోక్షంగా వారి బోధ యొక్క ఉద్దేశం ఏంటంటే డబ్బు సంపాదించటం. ఏదో ఒక విధంగా డబ్బు సంపాదించాలి. ఏ రూపంలో? బోధకుని రూపంలో, క్రైస్తవ రూపంలో. అధిక లోబులు అంటే ధనాపేక్షలు. ఆరవది కల్పనా వాక్యములు చెప్పుదురు. అందున్న విషయాలే, మనమేం కొత్తవి రాయట్లేదు అక్కడ. ఆ 3 వచనాల్లో ఉన్న విషయాలనే మనం రాస్తున్నాము. ఆరవది కల్పన వాక్యములు చెప్పుదురు. ఏడవది మీ వలన లాభము సంపాదించుకుందురు. విశ్వాసుల వలన మనుషులు లాభాన్ని చూస్తారు. ఎన్ని పాయింట్లు ఉన్నాయి ఇందులో? 7 పాయింట్లు ఉన్నాయి, 7 లక్షణాలు. పేతురు 2వ పత్రిక 2వ అధ్యాయంలో మొదటి 3 వచనాల్లో 7 లక్షణాలు. మొదటిది తమను కొనిన ప్రభువును విసర్జించటం, నాశనకరముగా భిన్నాభిప్రాయము రహస్యంగా బోధించటం, అనేకులు వారి పోకిరి చేష్టలను అనుసరించి నడవడం, సత్యవాక్యమును వారిని బట్టి దూషించబడటం, అధిక లోభులు అంటే ధనాపేక్ష కలిగి ఉండడం, కల్పనా వాక్యాలు చెప్పడం. కథలు చెప్తున్నారు, ఒక్కోడికి వాక్యమే రాదు, తెలుసు కదా, వీడియోలు చూస్తున్నారు. నేను చాలా కట్టింగ్ రీల్స్ చూస్తూ ఉంటాం, ఒక్కడు కూడా వాక్యాన్ని ఎక్స్ప్లెయిన్ చేసినటువంటి రీల్స్ ఉండవు. ఎంతసేపు షార్ట్ మెసేజ్లు అన్నీ కూడా అవతల వాళ్ళని ఆకర్షించుకునేటువంటి చాతుర్యపు మాటలు ఉంటాయే తప్ప వాక్యాన్ని ఎక్స్ప్లెయిన్ చేసిన సందర్భాలు ఉండవు. కల్పన కథల కాలం ఇది. ఏడవది మీ వలన లాభం సంపాదించుకుంటారు. మీరు ఇది చెయ్యండి, దేవుడు మీకు దీన్ని చేస్తాడు. ఎంత అన్యాయం! రైట్. తర్వాత రోమపత్రిక 16వ అధ్యాయము 18వ వచనం కంటిన్యూగా 8వ లక్షణం. మనం ఏం చూస్తున్నాము? అబద్ధ బోధకుల లక్షణాలు, అబద్ధ బోధకుల లక్షణాలు చూస్తున్నాము. ఓకే, త్వరగా రోమపత్రిక 16వ అధ్యాయం 18వ వచనంలో అక్కడ కూడా ఒక 4 లక్షణాలను చూద్దాం. అక్కడేముంటాయంటే, వారు క్రీస్తుకు దాసులు కాదు, తమ కడుపునకు దాసులు అని ఉంటుంది. అబద్ధ బోధకు లక్షణాలు ఏంటి? క్రీస్తుకు కాదు వాళ్ళ దాసులు, కడుపుకి దాసులు. 9 ఇంపైన మాటలు మాట్లాడతారు. అంటే ఇంపైన మాటలు అంటే ప్రజలకు ఇష్టం పుట్టించేటువంటి మాటలు. ప్రజలు దేని వినడానికి ఆసక్తి చూపిస్తారో ప్రజానాడి తెలుసుకొని వాటిని బోధిస్తారు. 10వది ఇచ్చకములచే ప్రజలు మోసగిస్తారు. 11వది నిష్కపటుల మనస్సులను మోసపుస్తారు. నిష్కపటుల యొక్క మనస్సు అంటే నిష్కపటమైన ప్రేమ చూపించి నిస్వార్థంగా సేవ చేసేటువంటి వారి మనసులను కూడా మోసం చేస్తారు. మోసపుచ్చేటువంటి బోధ వారి లక్షణాలు. ఇంకా అవ్వలేదు, ఇంకా చూద్దాం. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయము 17 నుంచి 19 వరకు. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయము 17వ వచనం నుంచి 19వ వచనం వరకు కంటిన్యూ. 12 లక్షణం, 12 నుంచి 16 వరకు. అంటే ఇక్కడ కూడా 5 లక్షణాలు ఉన్నాయి, చూద్దాం. ఓకే, రైట్. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 17 నుంచి 19 వరకు అక్కడ ఉన్నటువంటి విషయాలు. 12వ లక్షణం క్రీస్తు సిలువకు శత్రువులు. అంటే అర్థం ఏంటి? ప్రభు అయిన క్రీస్తు సిలువ శ్రమను నేర్పిస్తుంది. క్రీస్తు ప్రభు యొక్క సిలువ ఏం చెప్తుంది? ప్రతివాడు తన సిలువను ఎత్తుకొని ప్రతి దినము నన్ను వెంబడించాలి, అది ప్రభు చెప్పింది. అంటే ప్రతివాడు తన భారమును తన యొక్క శ్రమలను భరిస్తూ కూడా క్రీస్తును వెంబడించి స్వార్థ చెప్పాలి, శిష్యుడుగా ఉండాలి. కనుక క్రీస్తు సిలువకు శత్రువులు. సిలువను గూర్చినటువంటి వార్త
రక్షణ సువార్త. అది ఆత్మలను రక్షించగలిగిన శక్తి కలిగింది. ఆత్మరక్షణకు సంబంధించిన సువార్త సిలువను కూర్చిన వార్త. ఆత్మరక్షణ లేదు, ఇప్పుడు అంతా శరీర రక్షణ, శరీర స్వస్థత, శరీర సంపద, శరీర ఆరోగ్యం. సో దేని గురించి మాట్లాడుతున్నంటే ఇవన్నీ కూడా సిలువకు శత్రువుగా ఉన్నటువంటి బోధలు, సిలువకు శత్రువులు. 13 నాశనమే వారి అంతం, నాశనం అయిపోవడానికే, వారి ముగింపు నాశనం వైపు తీసుకెళ్ళడం కోసం చేస్తారు. 14 కడుపే వారి దేవుడు, కడుపే వారి దేవుడు. 15 సిగ్గుపడవలసిన సంగతులు ఎన్నో అతిశయపడతారు. సిగ్గుపడాల్సిన విషయాల్లో ఏం చేస్తారు? అతిశయం, చాలా గొప్పగా ఫీల్ అవుతుంటారు అన్నమాట, తప్పులు చేసి కూడా. 16 భూ సంబంధమైన వాటి యందు మనసుంచుదురు. చూసారా, ఒకప్పుడు నేను ఎలా ఉంటుని, అలాగుంటుని, ఈరోజు నేను దేవుణ్ణి నమ్మాను కనుక దేవుడు నాకు ఇంత ఇచ్చాడు, ఇంత గొప్పవాన్ని చేశాడు, అంత గొప్పవాన్ని చేశాడు, ఎంత దానికొని చేశాడు, ఎంత పేరు ప్రఖ్యాతలు గలవాన్ని చేశాడు అని దీనికోసం చెప్తున్నారంటే అర్థం ఏంటి? భూ సంబంధమైన వాటి యందు మనసుంచి మరలా దాని యందు అతిశయపడటం. భూ సంబంధమైన వాటి యందు మనసుంచుట. అర్థమైందా? ఇవన్నీ కూడా అబద్ధ బోధకుల లక్షణాలు. బైబిల్ ఇచ్చిన హెచ్చరికలు, అపోస్తులు ఇచ్చిన హెచ్చరికలు, ప్రభువైన క్రీస్తు వారు ఇచ్చిన హెచ్చరికలు. అందుకనే బైబిల్ వినేవారికి ఉన్నటువంటి హెచ్చరికలువి. ఇది అబద్ధ బోధకుల లక్షణాల కోసం. ఓకే, నేను మరలా కొన్ని సంగతులు చెబుతున్నాను. అబద్ధ బోధకుల బోధలు ఎలా ఉంటుందో చూద్దామా? అబద్ధ బోధకుల యొక్క బోధలు ఎలా ఉంటాయో చూద్దామా? తిమోతి మొదటి పత్రిక 4వ అధ్యాయం 2వ వచనం. ప్రతిదానికి ఒక రెఫరెన్స్ ఉంటుంది, జాగ్రత్తగా చూడండి. అబద్ధ బోధకుల బోధలు ఎలా ఉంటాయి చూడండి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ వచనంలో అక్కడ చాలా స్పష్టంగా చెప్పాడు, వీళ్ళు దయ్యములు బోధలు యందు లక్ష్యం ఉంచుతారు అని. దయ్యములు బోధలు నంబర్ 1. దీంట్లో దయ్యముల బోధలు, అబద్ధ బోధకుల బోధలు, దయ్యముల బోధలు. రెండవది తిమోతి 2వ పత్రిక 4వ అధ్యాయం 3వ వచనంలో, తిమోతి 2వ పత్రిక 4వ అధ్యాయం 3వ వచనంలో ఇక్కడ తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధలను గురించి మాట్లాడుతున్నాం ఇప్పుడు మనం. తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులు, బోధ. ప్రకటన 2వ అధ్యాయం 14వ వచనంలో అక్కడేం చెప్పాడంటే బిలాము బోధ, దేవుని ప్రజల్ని దారి మళ్లించేటువంటి బోధ అన్నమాట అది. బిలాము బోధ. బిలాము బోధ ఏం చేశాడు తెలుసా? బిలాము బాలాకు, మోయాబు దేశపు రాజు అయిన బాలాకు రాజు దగ్గరికి వెళ్ళి అతడు బహుమానాలు పంపించాడు. దేవుని ప్రజలను ఇశ్రాయేలుని శపించమన్నాడు. ఇతడు ఆశపడ్డాడు, వెళ్ళాడు. ఫస్ట్ దేవుడు చెప్పిందే చేస్తానన్నాడు, కానీ దేవుడు చెప్పింది తన ఇష్టానుసారంగా వెళ్ళాలనుకున్నాడు. అంచేత దేవుడు పర్మిషన్ ఇచ్చేశాడు. వెళ్ళాడు. వెళ్ళినటువంటి అతను ఏం చేశాడు? వెళ్ళిపోయి దేవుని ప్రజలను శపించటానికి బలిపీఠం కట్టి బలు అర్పిస్తున్నాడు. కానీ శాపానికి బదులు దీవెనలు అతని నోటి నుంచి వస్తున్నాయి. ఎందుకంటే అవతల వాళ్ళు దేవుని ప్రజలు. నిష్కారణంగా వారిని శపించటానికి బాలాకు అనేటువంటి రాజు అతనికి లంచం ఇచ్చాడు, పెద్ద పెద్ద బహుమానాలు ఇచ్చాడు. అందుచేత ఏమయ్యా నువ్వు ఇట చేశావు? నీకు పెద్ద పెద్ద బహుమానాలు ఇచ్చి తీసుకొచ్చాను, నిన్ను శపించడానికి తీసుకొచ్చా కానీ దీవించడానికి కాదు కదా అని అతడు గొడవ వేసుకున్నాడు. అప్పుడు అతడు ఇంటికి వెళ్ళిపోతూ ఇది నా వల్ల అవ్వట్లేదు, వాళ్ళు దేవుని ప్రజలే అని వారిని గూర్చిన ప్రవచనాలు, వారి భవిష్యత్తుకు సంబంధించిన మేలును గూర్చి మాట్లాడుతూ ఉంటే ఇది నువ్వు
శపించడానికి వచ్చినట్టు లేదు, దీవించడానికి డబ్బులు నా దగ్గర లాభం బహుమానాలు తీసుకున్నట్టున్నావు అని వాదన జరిగింది. అప్పుడు ఇతడు వెళ్తూ వెళ్తూ ఒక మాట చెప్పాడు, అది నేను శపించడం అక్కడేం జరగదు, కానీ దేవుడే వారిని శపించి నాశనం చేయాలి. కాబట్టి నువ్వేం చేస్తావు అంటే నీ మోయాబు స్త్రీలను వారిలోని పంపించేసేయి, వాళ్ళతో కలిసి వ్యభిచారం చేస్తారు. ఆ తర్వాత ఆ స్త్రీలకు మరిగినటువంటి పురుషులు విగ్రహారాధన కూడా చేస్తారు. దేవునికి వ్యభిచారము మరియు విగ్రహారాధన అంటే కోపం, కాబట్టి దేవుడే వారిని నాశనం చేస్తాడు. కాబట్టి మీ దేశంలో ఉన్న కొంతమంది సౌందర్యవతుల్ని ఇశ్రాయేల్ పురుషుల్లోనికి యుద్ధ సైన్యంలోనికి పంపించేసి వాళ్ళు ఏమార్చి వీళ్ళని మోసం చేస్తారు. అప్పుడు పాపాన్ని చూసిన దేవుడే వాళ్ళని శిక్షిస్తాడు. అంటే దేవుని చేత దేవుని ప్రజలను శిక్షించడానికి అబద్ధపు సలహాలు, తప్పుడు సలహాలు ఇచ్చి వెళ్ళాడు బిలాము. ఎవరికి? మోయాబు దేశపు రాజు అయిన బాలాకు. అందుచేత అది భిన్నమైన బోధ. దేవుని ప్రజలను దేవుని చేతనే నాశనం చేయించే దుర్మార్గపు బోధ, అలాంటి బోధలు చేసే సలహాలు, దాన్ని అంటారు బిలాము బోధ అని. ఓకేనా? గుర్తుంచుకోండి, ఎందుకంటే ఇది మళ్ళీ మళ్ళీ చెప్పే అవసరం రాకపోవచ్చు, అందుకనే మీకు చెప్తున్నా. బిలాము బోధ, ఎప్పుడు బిలాము బోధ అన్నా మీకు ఈ సీన్ గుర్తుకు రావాలా? అర్థమైందా? బిలాము బోధ అంటే ఏమిటి అనగానే నేను చెప్పిన ఈ 2 నిమిషాల్లో ఉన్న ఇన్ఫర్మేషన్ రాసేసేయాల. బిలాము బోధ అంటే ఏమిటి అంటే, ఓకేనా? రైట్. ఇందులో అబద్ధ బోధకులు బోధలు, దయ్యముల బోధలు, స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధలు, బిలాము బోధ. 4వది నీతి పరిచారకుల వేషం ధరించుకున్న సాతాను సేవకులు. కొరింథీ 2వ పత్రిక 11వ అధ్యాయం 14-15 వచనాలు. కొరింథీ 2వ పత్రిక 14వ అధ్యాయం 11వ అధ్యాయము 14-15 వచనాలు. కొరింథీ 2వ పత్రిక 11వ అధ్యాయంలో 14-15 వచనాలు. అక్కడ ఏముందంటే నీతి పరిచారకుల వేషం ధరించుకుని సాతాను సేవకులు. అక్కడ ఇంకా దొంగ పోస్తులను కూడా ఉంటుంది. ఓకే. తరువాత ఐదవది ప్రకటన 2వ అధ్యాయం 14 వచనం మరియు 6వ వచనంలో నికోలాయితుల బోధ. దీని గురించి ఇంకొంచెం వివరంగా తర్వాత నేర్చుకుందాం. నికోలాయితుల బోధ అంటే తర్వాత చూడండి, ఇప్పుడు ఈ అబద్ధ బోధకుల బోధలు ఇవి. వీటిని మనం ఏం చేయాలి? పరీక్షించాలి. పరీక్షించకపోతే జరిగే నష్టం కూడా చెప్పాడు. పరీక్షించకపోతే జరిగే నష్టం ఏంటి? కుటుంబాలనే పాడు చేస్తారు. దానికి రెఫరెన్స్ ఏమిటంటే తీతు పత్రిక 1వ అధ్యాయంలో, తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 10-11 వచనాల్లో ఇలా వ్రాయబడింది. వారు ఉపదేశింపకూడని వాటిని ఉపదేశిస్తూ కుటుంబములనే పాడు చేస్తున్నారు అని ఉంటుంది. అక్కడ కుటుంబాలని పాడు చేసేటటువంటి బోధ. ఇందులో 2వది అంటే పరీక్షించకపోతే నష్టం. అది పరీక్షించకపోతే జరిగే నష్టం. పేతురు 1వ పత్రిక 2వ అధ్యాయం 1వ వచనంలో వారు నశించిపోవుదురు అని ఉంటుంది. వారు నశించిపోతారు. నశించిపోవుట. ఓకే, రైట్. ఇప్పుడు ఏం చేయాలి మరి? మనం క్రైస్తవులుగా మనం ఏం చేయాలంటే తీతు పత్రిక 1వ అధ్యాయం 11వ వచనంలో పరీక్షించకపోతే నష్టం 2 పాయింట్లు చూసాం. ఇప్పుడు ఏం చేయాలి అనేటువంటి దాని మీద మరలా అదే తీతు పత్రికలో 1వ అధ్యాయం 11వ వచనంలో రాయబడింది, వారి నోళ్ళు మూయింపవలెను అని ఉంటుంది. అక్కడ వారి నోళ్ళని మూయించవలను. ఎవరు మూయిస్తారు? మీకు వాక్యం తెలిస్తే వాళ్ళ నోళ్ళు మూయించగలరు. అంతేందుకు, మీరు వాక్యం తెలిసి సత్యం మాట్లాడితే మీ దగ్గర రారు ఇలాంటి అబద్ధ బోధకులు. 2వది రోమపత్రిక 16వ అధ్యాయం 17-18 వచనాల్లో, రోమపత్రిక 16వ అధ్యాయము 17-18 వచనాల్లో ఇక్కడ చెప్పాడు అపోస్తలుడు, మీరు వారిలో నుండి తొలగిపోవలెను. ఒకవేళ వారి మధ్య మీరున్నా ఇలా అబద్ధ బోధకులు అని తెలిసిన తర్వాత నిర్దాక్షిణ్యంగా ఏం చేయండి? తొలగిపోండి.
మీరు అబద్ధ బోధకుడుగా నేను కనబడ్డా సరే నన్ను విడిచి తొలగిపోవచ్చు. ఈ స్వేచ్ఛ ఎప్పుడూ ఉండాలి సంఘానికి. ఎందుకంటే అది మీ ఆత్మ రక్షణకు సంబంధించినటువంటి కార్యం. ఎవడి బోధన బట్టో మన ఆత్మను నాశనం వైపు మళ్లించుకోవాల్సినటువంటి అవసరం లేదు. కాబట్టి వారి నోళ్ళు మూయించాలి, వారిలోంచి తొలగిపోవాలి. యోహాను రాసిన 2వ పత్రికలో 1వ అధ్యాయం 10-11 వచనాల్లో ఇలా వ్రాయబడింది. ఏమనంటే 2వ పత్రిక, యోహాను రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం ఉన్నది, ఒకే అధ్యాయం ఉంటుంది. 10-11 వచనాల్లో దేవుని సంబంధి కానివాడు అపోస్తుల బోధ క్రీస్తు బోధ మీ ఎందుకు తేకుండా కల్పిత బోధలు అబద్ధ బోధలు తీసుకొని వస్తే వాణ్ణి మీ ఇంట చేర్చుకోవద్దు, అలాంటి వాడికి శుభమని కూడా చెప్పొద్దు అని ఉంటుంది. కఠినంగా ఉంటుంది. కానీ అలాంటి దొంగలను కూడా అయ్యగారు బాబు మనం ఏం అనకూడదు వాళ్ళని అంటుంటారు. విచిత్రం ఏంటో చెప్పున, మంచి మాట చెప్తాను. మంచి సేవకులను గౌరవించలేరు, దొంగలని ప్రేమించి ఆస్తులను పోగొట్టుకున్న వాళ్ళు, ఇప్పుడు ఆస్తులను దోచిపెడుతున్న వాళ్ళు ఉన్నారు. నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. బైబిల్ చదవరు, వీళ్ళు అర్థం చేసుకోరు. వారు సోకి దురాశలకు పట్టుబడుతూ ఉంటారు. అర్థమైందా? మనం ప్రాంతానికి ఒక సేవకుని పంపించాము కరీంనగర్కి. అంతకుముందు వారికి చేసినటువంటి ఒక అబద్ధపు బోధకుడు, వాడు దయ్యాలు భూతాలు మంత్రాలు ఉంటాయని, అమావాస్య రోజు ఇళ్ళ ముందు తిరుగుతుంటాయని ఇట్లాంటివన్నీ చెప్పినందుకు చేత అమావాస్య రోజు ఆ క్రైస్తవులు బయటికి తిరగరు. వాళ్ళు సాయంత్రం అమావాస్య వచ్చిందనంటే, చీకటి పడిందనంటే బయటికి రారిక రండ్రా బాబు అన్నట్టు అమ్మో అమావాస్య అన్న అంటున్నారట. బాబోయ్ ఎంత దుర్మార్గం! ఇందుకు ఇదంతా ఎవడు చెప్పాడంటే అంతకుముందు వచ్చిన బోధకుడు చెప్పేసిపోయాడు. వీడు మాయలు మంత్రాలు, దేవుడు నాతో మాట్లాడతాడు, ప్రార్థన చేస్తే దయ్యాలు వెళ్ళిపోతూ ఉపవాస ప్రార్థన అంటాడు, అవంటాడు ఇవంటాడు, లేనిపోనివన్నీ చెప్పేసి అబద్ధాలు మాయించాడు. అలాంటి అబద్ధికుడు ఆ సంఘంలో నుంచి వెళ్ళిపోయేవాడు ఎక్కడో ఏదో చేసుకుంటుంటే కూడా ఇప్పుడు మంచి బోధకుడు వాళ్ళ మధ్యకి మనం పంపించాము. కానీ ఇతనిని వాళ్ళు గౌరవించరు, ఇతనిని వారు ప్రేమించరు, ఇతనికి వీరు ఏమీ చేయరు. కానీ అబద్ధికుని కోసమో వేలకు వేల రూపాయలు తగలేసి, లక్షల రూపాయలు తగలేసి పిలిపించుకొని ప్రార్థనలు చేయించుకుంటూ ఉంటారు. ఎంత దుర్మార్గం! ఎందుకు దీనంతటికి గల కారణం ఏంటంటే బైబిల్ తెలియదు ఎవరికి, ఆ జనాంగానికి ఎవరికి బైబిల్. కారణం ఏమి? తెలియకపోవటానికి కారణం ఏమి? చదవలేదు, నేర్చుకోలేదు, గ్రహించను లేదు. సమస్య అది. కాబట్టి నశించిపోతారు. కాబట్టి దయచేసి మీరు తెలుసుకోవలసిన విషయం, బైబిల్ నేర్చుకునేటప్పుడు బోధకుడు కేవలము మార్గదర్శి మాత్రమే అని చూడాలి. అయితే లేనిపోని విషయాలు చెప్పేటువంటి అధికారం అతనికి లేదనే విషయం కూడా మీరు గ్రహించాలి. రెండవది, నేను అబద్ధికుణ్ణి అని ఏ అబద్ధ బోధకుడు చెప్పడు. ఎవడని చెప్తాడా నేను అబద్ధ బోధకుణ్ణి అని? చెప్పడు కదా. కాబట్టి మనం ఏం చేయాలి మరి? మనమే పరీక్షించి తెలుసుకోవాలి. లేకపోతే నష్టం ఎవరికే? నష్టం ఎవరికినైనా మనకే. ఓకేనా? కాబట్టి దయచేసి ఈ విషయాలన్నింటినీ మీరు చాలా జాగ్రత్తగా హృదయం ముందు ఉంచుకోవాలి. బైబిల్ వినేవారికి హెచ్చరికలు, ఇది పాఠం. ఓకే, నంబర్ 1, బైబిల్ దేవుని గ్రంథమని, దేవుని ఆత్మచేత రాయబడిందని, దేవుని అధికారముతో ఉంటుందని, దాంట్లోకి ఎవడే కానీ ఏదే కానీ కలపటానికి కానీ తీయటానికి అధికారం లేనంత పరిపూర్ణమైందని ముందు నమ్మాలి. ఓకేనా? ఇది దీనికి సంబంధించిన విషయం. ఇందులో మొదటిది బోధకుని పరీక్షించాలి, అది చెప్పాను. ఓకేనా? ఎందుకు పరీక్షించాలి, ఏమని పరీక్షించాలి, ఎలా పరీక్షించాలి అనేది కూడా చెప్పాను. ఆ తర్వాత అబద్ధ బోధకుల యొక్క లక్షణాలు, సుమారుగా 16 లక్షణాలు చూసాం. అవునా? తర్వాత అబద్ధ బోధకుల బోధలు ఎన్ని రకాలు ఉంటాయో ఒక 5 చూసాం. తర్వాత పరీక్షించకపోతే జరిగే నష్టం ఏంటో కూడా ఒక 2 పాయింట్లు చూసాం. అలాగే అబద్ధ బోధకుల విషయం మనం ఏం చేయాలి అనేటువంటి దాన్ని గురించి కూడా 3 పాయింట్లు చూసాం. వీటన్నిటినీ కూడా మీరు చక్కగా మనసునందు ఉంచుకొని బ్రతకాలి. ఈ హెచ్చరికలు, ఈ జాగరూకతలు మీకు తెలియకపోతే ఎప్పుడైనా మోసపోతారు. ఓకేనా?
కాబట్టి గుడ్డిగా ఏ మనుషుణ్ణి ఏ బోధకుని నమ్మాల్సిన అవసరత లేదు. ప్రతి విషయాన్ని పరీక్షించాలి, పరిశీలనగా తెలుసుకోవాలి. ఇలాగా సత్యమునకు లోబడి సత్యమును అనుసరించి బ్రతకడానికి అందరూ సిద్ధపడాలి. అందరికీ వందనాలు. ప్రార్థన చేసుకుందాం.